హలో ఎవ్రీవన్! ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ మాయో శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇది సూపర్ టేస్టీ, హెల్తీ ఇంకా చేయడం కూడా చాలా క్విక్‌గా చేసేయొచ్చు. 10 మినిట్స్‌లో మనకి శాండ్విచ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 బాయిల్డ్ ఎగ్స్‌ని ఇలా పెద్ద సైజ్ హోల్స్ ఉండే వైపు తురుముకొని, దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా తురుముకున్న క్యారెట్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీకు నచ్చితే వేరే వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు పర్సనల్‌గా క్యారెట్ అండ్ ఆనియన్స్ మాత్రమే వేస్తే ఇష్టం. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్, ఒరిగానో, పెప్పర్ ఇంకా మీ దగ్గర ఉండే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ శాండ్విచ్‌కి టేస్ట్ అంతా మనం పెప్పర్‌ని ఇంకా మయోనీస్‌ని బ్యాలెన్స్ చేయడంలోనే ఉంటుంది. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ మయోనీస్ వేసుకోవాలి. మనకి శాండ్విచ్ అనేది క్రీమీగా ఉండాలి అంటే కొంచెం మయోనీస్ ఎక్కువ వేసుకోవాలి. మయోనీస్ టేస్ట్ నచ్చని వాళ్ళు కొంచెం వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటున్నాను. అది కొంచెం సైజ్ పెద్దగా ఇంకా మందంగా ఉండడం వల్ల శాండ్విచెస్‌కి చాలా బావుంటుంది. మీ దగ్గర లేకపోతే మిల్క్ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్‌ని ఒక 4 టేబుల్ స్పూన్స్ పెట్టి ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక శాండ్విచ్ బ్రెడ్ పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన పాన్ మీద ఈ శాండ్విచ్‌ని పెట్టి మీకు నచ్చితే బటర్ లేదంటే నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. మీకు అది నచ్చకపోతే నార్మల్‌గా డ్రై రోస్ట్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సైడ్‌ని ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మాయో శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.